హాయ్ అండి. 'అఖండ 2' సో బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అండి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ టైమ్ బాలకృష్ణ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవబోతుందండి. ఇంకో విషయం ఏంటంటే 3డీలో కూడా వస్తుందండి ఈ మూవీ. కాకపోతే చిన్న డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే యూఎస్‌లో 3డీ వెర్షన్ రావడం లేదండి. అది ఫస్ట్ రోజు అన్నమాట. ఫస్ట్ రోజు ఓన్లీ 2డీ వెర్షన్ వస్తుందట. 3డీ వెర్షన్‌కి 1 డే తర్వాత వస్తుందని చెప్పి టాక్ అని నడుస్తుంది. సో కొంచెం డిసప్పాయింట్ అన్నమాట. ఎవరైతే ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు, ఎన్ఆర్ఐ అభిమానులు చాలా మంది ఉంటారండి యూఎస్‌లో అయితే. సో వాళ్ళు 3డీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏవో సమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అందులో బోయపాటి గారు మరీ కాన్ఫిడెంట్‌గా చెప్పారన్నమాట. 3డీలో చాలా బావుంటుంది అని చెప్పి. సో మేబీ అది కొంచెం డిసప్పాయింటే. బట్ ఎనీవే 1 డేలో డిలే ఒక్కరోజే డిలే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదండి. బట్ ఇండియాలో మాత్రం 2డీ, 3డీ ఒకేసారి రిలీజ్ అవబోతుందండి. ఇప్పటికే అయితే అన్ని హడావిడి అంతా అయిపోయిందండి. మొత్తం అంతా లెక్క ప్రమోషన్‌లు అయితే షురూ చేశారు. ఈ రోజు అయితే మాత్రం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ చేస్తున్నారు కూకట్పల్లిలో. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారండి. అల్లు అర్జున్ కూడా రావాలి. బట్ ఏంటంటే సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల రావడం లేదు. సో మేబీ ఆయన సక్సెస్ మీట్ కి వస్తారని చెప్పి అన్నారంట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుల్ ట్రాఫిక్ ఆంక్షలు అయితే కూకట్పల్లి వైపు ఉన్నాయండి నాకు తెలిసి. సో ఇప్పటితో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా బజ్ పెరుగుతుంది. ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ చాలా బాగా బజ్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత సో నాకు తెలిసి ఇంకొంచెం హైప్ పెరగొచ్చు. ఇప్పటికే అఖండ అంటే ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. సో అఖండ 2 కూడా అలా నాకు తెలిసి ఉండబోతుంది. ఫస్ట్ డే 1 నాకు తెలిసి సూపర్ హిట్ టాక్ వస్తే చాలండి. సో ఎంత కలెక్ట్ చేయాలనేది ఆల్మోస్ట్ అందరికి కన్ఫర్మ్ అయిపోయింది. నాకు తెలిసి 300 కోట్లు పక్కా కన్ఫర్మ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బోయపాటి గారు చెప్పారండి. రామాయణం, భారతం, 2 కలిపి ఉంటాయని చెప్పేసి. సో అదే నిజమైతే మాత్రం నార్తోళ్ళకి చాలా విశేషంగా ఆకట్టుకుంటదండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కుంభమేళా కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారండి. సో చాలా సీన్స్ కుంభమేళాలో చేశారు. రియలిస్టిక్ గా ఉంటాయని. సో అది కూడా చాలా మటుకు నచ్చుతది నార్త్ వాళ్ళకి. సో మేబీ అది కూడా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి అవన్నీ యాడ్ అన్నమాట ఈ సినిమాకి. సో మొత్తానికైతే బాలకృష్ణ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. దీని తర్వాత కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఎన్‌బీబీకే 111 మూవీ. ఏదైనా గాని బాలకృష్ణ సూపర్ ఫామ్ లో ఉన్నారండి. సూపర్ హిట్ అవ్వాలి అఖండ 2. ఈ రోజు ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్యూ.